ఫిర్యాదు చేయాల్సిన చోట పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన అంశాన్ని రాజకీయ రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తున్నారా? మాజీ మంత్రి అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన ఇప్పుడు వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చకు కారణమవుతోంది. దాడి ఘటనపై న్యాయం కోరుతున్నారా? లేక రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు వేదికను సిద్ధం చేసుకుంటున్నారా? అసలు ఈ పాదయాత్ర వెనుక వ్యూహమేంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో ఒక్కో అడుగు వెనుక ఒక్కో వ్యూహం ఉంటుంది. ఒక ఘటన, ఒక ఆరోపణ, ఒక నిరసన అన్నీ కలిపి ఒక రాజకీయ ఎపిసోడ్గా మారిపోతాయి. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. తన ఇంటిపై జరిగిన దాడిని అప్రజాస్వామికమని, ఆటవిక చర్య అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్తే కారణమని, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆయన మండిపడ్డారు. చట్టాలు ఎలా ఉంటాయో పెమ్మసానికి చూపిస్తామని హెచ్చరించిన ఆయన చంద్రబాబు వైఖరిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు రాజకీయాల్లో అంబటి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు ఎపిసోడ్ మరింత వేడిని పెంచుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలకంగా అడుగులు వేశారని అధికార పార్టీ చెబుతోంది. ఎమ్మెల్యేను A1గా పోలీసులు చేర్చారని చెబుతున్నారు. అయితే గుంటూరు రాజకీయాల్లో మరోసారి టెన్షన్ పెరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటన ఇప్పుడు కేసుల నుంచి రాజకీయ ఆరోపణల దశకు చేరుకుంది. పోలీసులు ఈ వ్యవహారంలో కీలక చర్యలు తీసుకున్నా అంబటి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిని A1గా చేర్చారు. ఆమె భర్త గల్లా రామచంద్రరావును A2గా పేర్కొన్నారు. మొత్తంగా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా చొరబడడం, అల్లర్లు సృష్టించడం, ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు దారితీసిన రాజకీయ పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారాయి. తిరుమల లడ్డు కల్తీ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో అంబటి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫర్నిచర్ ధ్వంసం, ఫ్లెక్సీలు చించడం, కార్యాలయంలోకి చొరబడడం వంటి అంశాలపై అంబటి వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడితో రాజకీయ పోరు ఆగలేదు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టకూడదని వైసీపీ వాదిస్తోంది. రాజకీయ కక్షతోనే తమ నేతలపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. అంటే ఒకవైపు పోలీసుల దర్యాప్తు జరుగుతుంటే మరోవైపు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా మారింది. ఇక ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? పోలీసుల దర్యాప్తు ఏ దశలో సాగుతోంది? రాజకీయంగా ఈ ఎపిసోడ్ ఎవరికి లాభిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అంబటి కార్యాలయంపై దాడి ఘటన ఇప్పుడు కేవలం ఒక కేసుగానే కాకుండా ఏపీ అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరులో మరో కీలక అధ్యాయంగా మారింది. అయితే ఇప్పుడు తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా న్యాయం కోసం పాదయాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఏదైనా దాడి జరిగితే ముందుగా పోలీసులను ఆశ్రయిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం ఉన్నతాధికారులకు వినతి ఇచ్చి అవసరమైతే న్యాయపరమైన పోరాటం చేయవచ్చు. కానీ
అంబటి రాంబాబు మాత్రం మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే పాదయాత్ర. అది పార్టీ నేతలను సమీకరించి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంగా తెలుస్తోంది. ఇక్కడే రాజకీయ చర్చ మొదలైంది. అంబటి రాంబాబు నిర్ణయం వెనుక కేవలం న్యాయం కోసం పోరాటమే ఉందా, లేక రాజకీయంగా తన ఉనికిని మరింత బలపరుచుకునే వ్యూహమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీ రాజకీయాల్లో నిరసనలు, పాదయాత్రలు కేవలం ప్రజా సమస్యల పరిష్కార మార్గాలుగానే కాకుండా రాజకీయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనాలుగా కూడా మారాయి. అదే కోణంలో అంబటి కూడా పాదయాత్రను ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై, తమ పార్టీ నేతలపై జరుగుతున్నాయని ఆరోపిస్తున్న దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వైసీపీ క్యాడర్ను మళ్ళీ యాక్టివ్ చేయడం, తన చుట్టూ రాజకీయంగా ఒక సమీకరణాన్ని నిర్మించుకోవడం, ఇలాంటి అంశాలు ఈ వ్యూహంలో భాగమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ పాదయాత్రకు ప్రాధాన్యత ఉంది అనే ఒక చర్చ సాగుతోంది. ఎన్నికల తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య ప్రతి నేత తనదైన శైలిలో క్యాడర్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఇక అధికార పక్షం మాత్రం దీనిని రాజకీయ ప్రచార ప్రయత్నంగా చూస్తుందా, లేక నిజంగా జరిగిన ఘటనపై చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. మొత్తానికి ఒక దాడి ఆరోపణ, ఒక పాదయాత్ర ప్రకటన, ఒక రాజకీయ వ్యూహం. అంబటి రాంబాబు అడుగులు ఇప్పుడు కేవలం నిరసనకే పరిమితమవుతాయా, లేక ఏపీ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు దారితీస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.